సింహాచలంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. భారీ వర్షాలతో గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడినట్టు చంద్రబాబు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించామన్నారు సీఎం. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుండి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత బాగ్జీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 8 మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింహాచలం ప్రమాదంపై మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు. 300 రూపాయల క్యూ లైన్లో ఒక గోడ కూలడంతో కొంతమందికి అయితే గాయాలయ్యి, కొంతమంది పరిస్థితి విషయంగా ఉన్న విషయాన్ని మనకు తెలియజేస్తాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మనతో ఉన్నారు. వాటిని గాలివాన రాగానే కరెంట్ పోయింది. కరెంట్ పోయిన తర్వాత అక్కడ ఎవరో పడిపోయిన నుంచి పెద్ద అరుపులు రాగానే మేము అక్కడ నుంచి చూడడానికి ఇంకొక అబ్బాయి చెప్పగానే పరిగెత్తి వెళ్ళగానే అప్పుడు అది కిందకి అయిపోయిందంటే ఆ అబ్బాయి చూసి వెంటనే చెప్పి కింద ఎవరు ఉన్నారు అలాగే పరిగెత్తుకొని వెళ్ళగానే ఒక పోల్ పడిపోయి బాడీస్ మీద పోల్ పడిపోయి ఉంది. అంటే బాడీ అంటే దెబ్బలు అప్పుడు ఉన్నారు. పోల్ పడిపోయి వాడి మీద సిమెంట్ సంబంధించి పడిపోయి లేపడానికి ఒక కాలుని అయితే లాగడానికి ట్రై చేసి పట్టిందని లేదు. దాంతో పాటు వైజాగ్ వాళ్ళు కూడా బాగా చేశారు. వెంటనే హుటాహుటిన ఇన్ఫార్మ్ చేయగానే మిగతా వాళ్ళు మన సింహాచలం నేను పిల్లర్స్ అన్ని కలిసి రావడం వల్ల కొంచెం వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి మీరు ఉండొద్దండి, పర్వాలేదు, మీకు థ్యాంక్స్ హెల్ప్ చేశారని చెప్పి అనేది పోలీస్ సిబ్బంది వాళ్ళకి నేను వచ్చేసాను. క్లియర్గా అయితే నేను చూడలేదు సార్, ఎందుకంటే నాకు కనిపించినంత వరకు 4-5 ఉన్నాయి సార్. క్లియర్గా పర్టికులర్గా అంటే అక్కడ చీకటి, చాలా మంది జనాలు వచ్చారు, అందరూ లేపుతున్నారు, హెల్ప్ చేశారు. దాదాపు గంటకి పైగానే ట్రై చేశారు వైజాగ్ వాళ్ళ నుంచి. మరి ఏంటి అనేది వెంటనే వాళ్ళు అంబులెన్స్ వీళ్ళందరూ రావడంతో మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వాళ్ళందరికీ కూడా రక్షణ చర్యలు అయితే లోకల్ వాలంటీర్స్తో పాటు పోలీస్ పంపించడం అయితే జరిగిన విషయాన్ని ప్రభుత్వం నుండి కావచ్చు, అలానే గవర్నమెంట్ ఆ జిల్లా యంత్రాంగం ద్వారా ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకునే ప్రసాద్తో సూర్యప్రకాష్ రాజు.
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుండి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకుబ్రత బాగ్జీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 8 మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నగా చెప్తుంది అనుకో రెడీగా ఉంది. ఇప్పుడు మండపం ఎదురు చిన్నది రెడీగా ఉంది. పెద్దది చిన్నది రెడీగా ఉంది. ఇక్కడ స్ట్రక్చర్ కూడా అక్కడే ఉంది. కొంచెం బండి ఆగాలి. కొంచెం బండి ముందుకు పోవాలి. ఏం కాదు.